మౌనిక, డాక్టర్ పేరు హరిశంకర్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ స్ట్రోక్ యూనిట్ లో ఉండేది. ఏమన్నారు వాళ్ళు? మొత్తం బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ వల్ల మొత్తం చిట్లిపోయినాయి అని అన్నారు. అంటే ఏమన్నా తీసుకొని చెప్పారు? అంటే బతుకుందా చనిపోయి చెప్పారు వాళ్ళు? బాబు ఉన్నాడు కదా, ఇంటికి తీసుకెళ్తే ఒక 2 గంటలు ప్రాణం ఉంటదమ్మా, నేను పైప్ తీసేసి పంపిస్తాను, మీరు ఎల్లక్కడ ఆర్ఎంపీ డాక్టర్ తోని ఆ పైప్ తీపిచ్చేసుకొని ఒక 2 అవర్స్ మీ బాబుని చూపించుకోండి, మీరు కూడా మీ అక్కతో ఉన్నట్టు ఉంటది అని చెప్పినారు సార్. అందుకని నేను పంపించిన. ఇక్కడ మా మీరు పంపించారు కదా, ఈ ఇల్లు ఎవరిది? ఇది మా అత్త వాళ్ళ ఇల్లు సార్. నేను మా అక్క ఒకటే ఇంటికి వచ్చిన. అట్లా ఓకే. కానీ ఇప్పుడు టెంట్ పైన బయట చనిపోయింది పెట్టారు కదా, ఎవరు చెప్పి చనిపోయిందని ఎవరు చెప్పారు మీకు? నిర్ధారణ ఎవరు చేశారు? డాక్టర్ ఇది నాకు చెప్పిండు. వాళ్ళ హస్బెండ్ 1 మంత్ నుంచి హాస్పిటల్లో లేడు సార్. ఆయన రాలేడు, జస్ట్ నిన్న వచ్చిండు. ఆయన చనిపోతున్నాడు అంటే ఈ స్టేజ్ లో ఉందంటే లాస్ట్ స్టేజ్ లో వాళ్ళ హస్బెండ్ నిన్న వచ్చిండు. ఆయనని లోపలికి అలౌ చేయలేదు డాక్టర్, ఎందుకంటే ఈ రోజు నుంచి లేడు కాబట్టి అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మేము ముగ్గురమే ఉన్నారు కాబట్టి ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా ముగ్గురు. మీరు రాకముందే మా బావ ఫోన్ మా చుట్టాలు, మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారంట. వాళ్ళకి నేను జస్ట్ బ్లీడింగ్ అయ్యింది, ఇట్లా ఉంది కండిషన్ అని చెప్పింది. బెడ్ మీదకి వచ్చిన తర్వాత 2 అవర్స్ వాళ్ళు ఇక్కడ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చనిపోయింది, ఇంటి దగ్గర టెంట్ వేయాలి, వీళ్ళు ఈయన కూడా వాళ్ళ హస్బెండ్ కూడా సరిగ్గా తెలియదు చనిపోయిందని. ఆయన కూడా చనిపోయిందని చుట్టాలు ఆయన పేరే చుట్టాల పేరు చెప్పి వాళ్ళందరూ చెప్పారు సార్. ఎవరు చెప్పారో ఇక నాకు పేరు తెలియదు. చాలా మంది గ్రూప్లు ఉన్నారు బయట, వాళ్ళ పేర్లు ఎవరికో చెప్పలేరు. అక్కడ బయట నుంచి ఉన్నారు బస్ స్టాప్ దగ్గర. ఎందుకంటే బతుకున్న ఆమెని చనిపోయింది నిమిషం చెప్పారు. ఆమె బతుకు కష్టము, 2-3 అవర్స్ బతుకోవచ్చు, పంపించారు. ఆమె అదృష్టం అదే బతుకు. కానీ ఆమె చనిపోయింది అని చెప్పి మీకు ఇంటి విషయం గురించి అడిగింది. అదే ఎవరు పేరు పేరు శివకుమార్ ఆయన పేరు. ఆయన తెలియక వాళ్ళు కాల్ చేస్తే నిజంగా చనిపోయింది అనుకోని టెంట్ కట్టలు అవన్నీ వేపిస్తా అంటే సరేనా అంటే రాకముందుకే మొత్తం ఇవన్నీ సెటప్ చేపించేసినారు. రాకముందుకే ఇవన్నీ చేపించేసినారు. అదే డాక్టర్ చెప్పలేదు, ఆయన లేడు కదా లోపల, మనకి చెప్పిండు. ఆయన లేడు, ఆయన అందుకనే చెప్తున్నాను. మీకు కాల్ చేశారా? మీకు ఫోన్ చేసారా? ఏమో అక్కడ ఉందా? మా అత్తయ్య మా బావతో పాటే వచ్చింది, వాళ్ళ హస్బెండ్ తో పాటే వచ్చింది నిన్న. కరెక్టే. కానీ ఆమె బతుకుండా చనిపోయిందని చెప్పేసి అది మిస్గైడెన్స్ అయింది సార్. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా ఏమంటే ఆమె బతక కష్టము, చివరి క్షణాలు ఉందా, చివరి క్షణాలు ఉంది. అదే అమ్మాయి బాబా ఎంతమంది పిల్లలు ఆమెకు? ఒక్కడే బాబు. ఏం బాబు పేరు? ఏం పేరు? శ్రీజ. నా పేరు నందిగామ మంజుల. మా యారాలు అవుతుంది, మా యారాలు కోడలు ఆమె మౌనిక. మాకు తెలియదు ఆమె పేరు, పెళ్లికి రాలే, మేము ఏదానికి రాలేము. కానీ వాళ్ళ తల్లిగారు వాళ్ళు అందరూ ఒక 10 మంది లాగా మా ఇంటికి వచ్చారు. మాది షాప్ ఉంటుంది, మా షాప్ కాడికి వచ్చి ఇట్లా లత వాళ్ళ యారాలు అంటే అవునని చెప్పిన తర్వాత ఇట్లా లత వాళ్ళ యారాలు చచ్చిపోయింది, మీకు తెలియదు అంటే మాకు తెలియదు అని చెప్పిన నేను. తర్వాత చనిపోయింది ఆమె, నిన్న చనిపోయిందంట. మళ్ళీ మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలియదంటే మాకు ఎవరు ఏం చెప్పలేరు అంటే, బిడ్డ మాకు ఇట్లా మేము టెంట్ వేసుకోవద్దు, మాది మేము టెంట్ వేసుకోవద్దు, మీరు వచ్చి కొంచెం టెంట్ వేయండి అని చెప్పింది. సరే అని నేను మా ఆయనకు ఫోన్ చేసిన. తర్వాత మా యారాలకు ఫోన్ చేసిన, ఇంకా మా లలిత కన్నా ఉంటుంది ఆమెకు ఫోన్ చేసిన. వాళ్ళ కొడుకు సాయి కుమార్ ఉంటాడు, వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళు ఎంబడి వచ్చేసి సరే అని మేము అందరం ఇక్కడికి వచ్చేసి టెంట్ తెప్పించినాము. అది దాన్ని ఏమంటారు, కట్టెలు బాక్స్, ఫ్రీజర్ బాక్స్ తెచ్చినాము. తర్వాత కట్టెలు, ఇంకా అన్ని కుర్చీలు అన్ని తెప్పించినాము. తర్వాత ఒక 6 o'clock నుంచి ఇక్కడనే కూర్చున్నాం మేము. తర్వాత వాళ్ళకు ఫోన్ చేస్తే మేము వచ్చేస్తున్నాము, అంబులెన్స్ వెళ్ళింది, కట్టెలు అన్ని రెడీ చేయండి. మౌనిక భర్త శివకుమార్ ఆయన చెప్పిను, కష్టం చేసేద్దాం ఇప్పుడే, కట్టెలు అన్ని చెప్పండి, అన్ని మాట్లాడేసాను అని చెప్పింది మాకు. సరే అని చెప్పేసి మా సాయి కుమార్కి చెప్తే మేము సరే నిజమేమో అనుకొని మేము అందరినీ రెడీ చేసి పెట్టుకున్నాం. మేము అన్ని తెచ్చి ఇక్కడ వేసి అందరం కూర్చున్నాం. తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత మాకు ఆమె బతుకుందని చెప్పారు. ఏం న్యాయం ఉంటుంది, కట్టెలు అవిదే ఇవిదే అని మాకు అగడ లేపి మా కొడుకుని మా మడిదిని
ఇట్లా పొన్ల మీద పొన్లు చేసి అట్టకెళ్ళి తీసుకుపోదాము, అట్టకెళ్ళి శవాన్ని అంట పెడదాము, అట్టకెళ్ళి తెద్దాము, వాసనలు వేసింది, గబ్బులు వేసింది, ఎవరు చూస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇదన్నీ చెప్పిర్రు సార్. ఆయన కొడుకు కూడా చెప్పిండు, మౌనికమ్మ కూడా చెప్పిండు ఇవన్నీ. నా కొడుకుకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పిండు. ఇప్పుడు లాస్ట్కి వస్తే మనున్న మంచిని తెచ్చి బాక్సులకి వెళ్ళి అట్లకెళ్ళి తీయాలంటే కింద మీద పడుతున్నారు. మాకు అనుమానం వచ్చి కొంచెం పోయి గిట్ల గుసగుసలాడుకుంటూ పోయి చూస్తే అది కొట్టుకుంటుంది, పానం కళ్ళు కొట్టుకుంటుంది, ఛాతీ ఎగిరేస్తుంది. బతికే ఉంది సార్. బతుకున్న మంచిని ఇట్లా చేస్తే ఏం న్యాయం? ఇది వరకు వీళ్ళకి కూడా శిక్ష జరగాలి సార్. మీకేమన్నా డౌట్ ఉందా? ఇంతకుముందు ఏమన్నా గొడవలు? మాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. మేము వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేము. ఏం ఆపతుందని మేము, ఎందుకంటే ఆపతుంది అని మా వాళ్ళను మా పాలను మా కులపలను దొరుకుని మేము వచ్చినాము. ఎందుకంటే చచ్చిపోయిన మంచి మళ్ళా ఏడగానరాదు, సాయం చేయాలి కదా అని వచ్చినాం. వాళ్ళ ముఖం చూసిన అయితే ఎవరు రానికే రాదు. మేము వచ్చినాము. చచ్చిపోయిన మంచి వాళ్ళ కానరాదు, ఎందుకు మేము దగ్గటోళ్ళం, ఎందుకు అట్లా రక్తబంధం గొడగొట్టుకోవాలని నా కొడుకు, నా మరిది, నా యారాలు, నేను వచ్చి మా మీద ఆయనకు మేము దూరమే ఉంటాం సార్. ఆమె పెళ్ళయింది మాకు తెలియదు, ఎట్లా అయింది తెలియదు, కానీ చచ్చిపోయిందంటే ఎందుకు చచ్చిపోయిందంటే అయ్యో పాపము అన్నట్టు నిజం అనుకొని వచ్చినాం సార్. అంబులెన్స్ లెక్కలు తీసుకుంటే మాకు అనుమానం వచ్చింది. అనుమానం తీస్తలేరు, డబ్బులు తీస్తలేరు, గంట సేపు అవుతుంది, తీసుకోకపోతే గిట్ట అనుకుంటుంటే పోయి చూసి కొంతమంది. మేము హిమ్మత్ చేసుకొని పోలేము. కొంతమంది పోయి చూసి చాష ఆడుతుంది, అది ఆడుతుంది అని చెప్పింది. అది ఆడుతుందని చెప్పినాక సరే అని చాలా మంది పోయి చూసింది. చాలా మంది పోయి చూస్తే డొక్క ఎగిరేస్తుందంట, కన్ను రేపలు పట్టుకుంటుందంట, మంచిగా అన్ని నేను చూడలేదు సార్. ఇప్పుడు చూడలేదు సార్. నాకు భయం అవుతుంది సార్. హాస్పిటల్ చూపిమంటే ఏమంటారు వాళ్ళు? హాస్పిటల్ చూపిమని మా కొడుకు 2 గంటలు చెప్పిర్రు. మాకు 2 గంటలు అయితే చచ్చిపోతుంది, 2 గంటలే చెప్పిర్రు. 2 గంటలు ఆవినాన్న ఇప్పుడు నిన్న మొన్న పొడిచి సూదులతో పొడిచి చంపేసిర్రు. ఇవాళ నన్ను ప్రశాంతంగా ఇంట్లో పండబెడదామని చెప్పుదామని చెప్పినాము అని అంటారు సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.